దేశంలో ప్రజా వ్యతిరేక చర్యలు ఏదైనా ప్రభుత్వాలు తీసుకుంటే ప్రజలు తిరగబడతారనడానికి అతిపెద్ద ఉదాహరణ బంగ్లాదేశ్. రిజర్వేషన్లు ప్రధాని షేక్ హసీనా పదవికి ఎసరు తెచ్చాయి. చివరకు ఆమె తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఇటీవల శ్రీలంకలో ఆర్థిక మాంద్యం కారణంగా ప్రజలు తిరగబడి ప్రధాని నివాసంలోకి చొరబడి అక్కడ బీభత్సం సృష్టించారు. ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్లో కూడా షేక్ హసీనా నివాసం ఉండే భవనంలోకి ఆందోళనకారులు చొరబడి అందిన కాడికి వస్తువులు దోచుకు వెళ్లారు. సైన్యం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు బంగ్లాదేశ్లో సైనిక పాలన విధించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అధికారిక నివాసాన్ని ఆందోళనకారులు ముట్టడించడంతో ఆమె తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత తన సోదరితో కలిసి దేశం విడిచి భారత్ వచ్చేశారు. బంగ్లాదేశ్లో అసలు ఈ రిజర్వేషన్ల వివాదం ఏంటో చూద్దాం. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పోరాడిన వారి కుటుంబీకులకు తాజాగా ప్రభుత్వం 30% రిజర్వేషన్లు కల్పించింది. కొన్నేళ్లుగా ఉద్యోగాలు లేక నిరాశలో ఉన్న యువత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆందోళనకు దిగింది. నిరసనలు హింసాత్మకంగా మారాయి. రిజర్వేషన్లను 5% తగ్గించాలని ఓ పక్క సుప్రీంకోర్టు ఆదేశించింది. 93% ప్రతిభ ఆధారంగా 2% మైనార్టీలు దివ్యాంగులకు కేటాయించాలని తెలిపింది. సో పూర్తిగా రిజర్వేషన్లు రద్దు చేయాలనేది మరో పక్క ఆందోళనకారుల డిమాండ్. ఇదే అతిపెద్ద ఆందోళనగా మారింది దేశంలో. ప్రభుత్వ అనుకూల వ్యతిరేక వర్గాలుగా విడిపోయి దేశంలో ఘర్షణలకు దిగారు. దేశంలోని అనేక ప్రాంతాలకు ఘర్షణలు పాకాయి. ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా చివరకు దిగిపోవాలంటూ నిరసనకారులు రోడ్డెక్కారు. ఆగస్టు 4న జరిగిన ఘటనతో నిరసనకారులు ఇంకా రెచ్చిపోయారు. 100 మందికి పైగా మరణించిన తర్వాత దేశం అంతర్యుద్ధంలోకి వెళ్ళినట్టు ప్రపంచానికి స్పష్టంగా కనిపించింది. ఈ నిరసనలో ఇప్పటివరకు 300 మందికి పైగా మరణించారు. ప్రభుత్వ సర్వీసుల్లో స్వాతంత్ర సమరయోధుల వారసుల రిజర్వేషన్ను వ్యతిరేకిస్తూ స్టూడెంట్స్ అగెనెస్ట్ డిస్క్రిమినేషన్ శాడ్ ఆధ్వర్యంలో ఐక్యంగా ఉన్న నిరసనకారులు హసీనా రాజీనామా అనే సింగిల్ పాయింట్ డిమాండ్తో ఆదివారం ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆగస్టు 5న లాంగ్ మార్చ్ టు ఢాకాకు పిలుపునిచ్చారు. ఇది తీవ్రంగా మారింది. షేక్ హసీనా పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అధికారిక నివాసాన్ని వీడే ముందు ప్రధాని హసీనా ఒక సందేశాన్ని రికార్డు చేయాలనుకున్నారు. కానీ ఆందోళనకారులు వేలాదిగా వచ్చి ముట్టడించడంతో అది సాధ్యం కాలేదు. కర్ఫ్యూ విధించినా లెక్క చేయలేదు ప్రజలు. వేలాది మంది నిరసనకారులు ఢాకా వీధుల్లో కవాతు చేస్తూ ప్రధాని నివాసాన్ని ముట్టడించారు. సైన్యం, పోలీసులు బారికేట్లు, ముళ్లకంచులు పెట్టారు. అయినా అవన్నీ పట్టించుకోలేదు. భారీ సంఖ్యలో తరలివచ్చారు నిరసనకారులు. వాటిని తొలగించుకొని షేక్ హసీనా ఇంట్లోకి చొరబడ్డారు. దీంతో ఆమె దేశం విడిచి భారత్ వచ్చేశారు. 2009 నుంచి ఆమె దేశాన్ని పాలిస్తూ ఉన్నారు. ఇటీవల 2024 జనవరిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమె పార్టీ అవామీ లీగ్ ఏకపక్షంగా విజయాన్ని సాధించింది. కానీ 7 నెలలు తిరగకముందే తను రాజీనామా చేయాల్సిన వచ్చిన విపత్కర పరిస్థితి వచ్చింది. ఇది నిజంగా ఆమె ఊహించి కూడా ఉండరు. బంగ్లాదేశ్ 1971 మార్చిలో పాకిస్తాన్ నుంచి విముక్తి పొందింది. స్వతంత్ర దేశంగా ఏర్పడింది. ఆ సమయంలో 9 నెలలు జరిగిన ఈ అంతర్యుద్ధంలో 30 లక్షల మంది అమరులయ్యారు. 2022 జనాభా లెక్కల ప్రకారం బంగ్లాదేశ్ జనాభా సుమారు 17 కోట్లు. తాజాగా షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ ప్రభుత్వం 1971 అమరుల వారసులకు ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు ఇస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. దీన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు నిరసనలు చేశారు. రోడ్లు, రైల్వే లైన్లు ముట్టడించారు. ఈ రిజర్వేషన్లతో అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు, ఆ కుటుంబ సభ్యులు, మద్దతుదారులకే ప్రయోజనం చేకూరుతుందని ఆరోపణలు చేశారు స్టూడెంట్స్. వారికే ఉద్యోగాలు వస్తాయని, ఇంత పెద్ద చదువులు చదివినా మా పరిస్థితి ఏమిటి అనేది అక్కడ వారి డిమాండ్. రిజర్వేషన్ల విధానంలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే పన్నులు, బిల్లులు ఏవి ప్రభుత్వానికి కట్టద్దంటూ ప్రజలను కోరారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థల్ని, ఫ్యాక్టరీలను మూసేయాలని ఉద్యమించారు. ఆందోళనలు అల్లర్లకు దారితీశాయి. హింసాత్మకంగా మారాయి. చిన్నగా మొదలైన ఉద్యమం దేశాన్ని అగ్నిగుండం చేసింది. ఇంత గొడవ చేస్తున్న విద్యార్థులపై ఆమె చేసిన కామెంట్లు ఇంకా అగ్నికి ఆజ్యం పోసాయనే చెప్పాలి. విద్యార్థులు తమ సమయాన్ని వృధా చేసుకుంటున్నారంటూ షేక్ హసీనా చేసిన కామెంట్లు దేశంలో స్టూడెంట్స్లో మరింత కసిని పెంచాయి. అల్లర్ల సందర్భంగా జరిగిన ప్రతి హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామంటూ ఆమె హెచ్చరించింది. ప్రధానమంత్రి వ్యాఖ్యలతో విద్యార్థులు మరింత రెచ్చిపోయారు. బంగ్లాదేశ్ టెలివిజన్ హెడ్ క్వార్టర్స్, ప్రభుత్వ ఆఫీసులను ముట్టడించారు. దీంతో ప్రభుత్వం ఇంటర్నెట్ను ఆపేసింది. విద్యార్థులు, ప్రభుత్వ మద్దతుదారుల మధ్య ఘర్షణలు మరింత చెలరేగాయి. 100 మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో జనం గాయపడ్డారు. దీంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించి సైన్యాన్ని మోహరించింది.
రిజర్వేషన్ల విషయంలో అక్కడ స్టూడెంట్లు స్వాతంత్ర సమరయోధుల వారసుల కోటాను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. స్వాతంత్ర సమరయోధుల వారసులకు 30% కోటాపై హసీనా అవామీ లీగ్ సభ్యులకు అనుకూలంగా ఉంటుందనేది వారి వాదన. ఈ నిర్ణయంపై ఇతర రాజకీయ పార్టీల మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం మెరిట్ ఆధారిత వ్యవస్థనే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అక్కడ ప్రతిపక్షాలు, మిగిలిన రాజకీయ పార్టీలు కూడా ఈ నిర్ణయాన్ని, ఈ రిజర్వేషన్ల అంశాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్న సమయంలో ప్రధాని సరైన నిర్ణయం తీసుకోలేదనేది అక్కడ రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. విద్యార్థులను శాంతింపపరిచేందుకు హసీనా తీసుకోవాల్సిన నిర్ణయాల్లో విఫలమయ్యారు. వారితో చర్చలు చేసి వారికి తగిన విధంగా మద్దతు ఇవ్వాల్సి ఉండేది. కానీ అలాంటివి ఆమె పట్టించుకోలేదు. హసీనా నిరసనకారులపై చేసిన కామెంట్స్ కూడా మరింత ఆజ్యం పోశాయి. నిరసనకారులు దేశవ్యాప్తంగా రెచ్చిపోయారు. చివరకు షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దిగిపోయారు. అయితే ఆమె బ్యాక్గ్రౌండ్ని కూడా ఒకసారి చూద్దాం. షేక్ హసీనా పూర్వపు తూర్పు పాకిస్తాన్, అంటే ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంది ఈ ప్రాంతం. 1947 సెప్టెంబర్లో జన్మించారు. 1960లో ఢాకా యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు ఆమె. బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటం నడిపిన షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తె ఆమె. తండ్రిని పాకిస్తాన్ జైల్లో పెట్టినప్పుడు ఆయనకు రాజకీయ అనుసంధానకర్తగా పనిచేశారు. తండ్రి వారసత్వంతో దేశ రాజకీయాల్లోకి వచ్చారు. 1996లో జరిగిన ఎన్నికల్లో బీఎన్పీపై విజయం సాధించి షేక్ హసీనా తొలిసారిగా ప్రధాని పదవి చేపట్టారు. 2001 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. 2008లో జరిగిన ఎన్నికల్లో అఖండ విజయంతో 2009లో తిరిగి అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి ఖలీదా జియా నేతృత్వంలోని బీఎన్పీ అయోమయంలో పడింది. 2004లో తన ర్యాలీలో గ్రెనేడ్ పేలగా హసీనా త్రుట్లో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. 2009 నుంచి ఇప్పటి వరకు వరుసగా 4 సార్లు గెలిచి హసీనా రికార్డు క్రియేట్ చేశారు. ఆమె మద్దతుదారులు, పార్టీ నాయకులు ఆమెను ఉక్కు మహిళగా పిలుస్తారు. రెండోసారి అధికారం చేజిక్కించుకున్న తర్వాత హసీనా అసలు స్వరూపం బయటపడిందని, ఆమె నియంతృత్వ విధానాలు అమలు చేయడం మొదలుపెట్టారని అక్కడ ప్రొఫెసర్లు సహా ప్రత్యర్థులు ఆమెపై విమర్శలు చేస్తారు. 2009లో అధికారంలోకి వచ్చిన వెంటనే హసీనా 1971 యుద్ధ నేరాల కేసులను విచారించేందుకు ప్రత్యేకంగా ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. హింసాత్మక నిరసనలకు దారితీసిన కొంతమంది ప్రతిపక్ష సభ్యులను ట్రిబ్యునల్ దోషులుగా నిర్ధారించింది. దేశంలో ప్రతిపక్షమే లేకుండా చేశారని హసీనాపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. షేక్ హసీనా 2019లో రెండోసారి పగ్గాలు చేపట్టాక ప్రతీకార రాజకీయాలు ఆమె పతనానికి నాంది పలికాయి. 1971 యుద్ధ నేరాల కేసులను తిరగదోడి విపక్ష నేతలు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధాలు చేశారు. వారిని జైళ్లకు పంపించారు. విపక్షాలు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించడం అక్కడ ప్రజల్లో కూడా కాస్త వ్యతిరేకత తీసుకువచ్చింది. వీటికి తోడు దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారింది. నిరుద్యోగం, హింస పెరిగింది. ఈ కారణాలు ప్రజల్లో తిరుగుబాటుకు దారితీశాయంటున్నారు అక్కడ విశ్లేషకులు. షేక్ హసీనా రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నారని, మళ్ళీ రాజకీయాల్లోకి తిరిగి రారని ఆమె కుమారుడు సజీబ్ వాజిద్ వెల్లడించారు. పేద దేశంగా ఉన్న బంగ్లాదేశ్ను హసీనా ఎంతో శ్రమించి ఆర్థికంగా బలోపేతం చేశారని, ఆసియాలో అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలబెట్టారని, కానీ ఇటీవల జరిగిన పరిణామాల పట్ల ఆమె తీవ్రంగా నిరాశ చెందారని, ఇక మళ్ళీ రాజకీయాల్లోకి తన తల్లి రారు అంటూ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారాయన. ఇక హసీనా పూర్తి పేరు షేక్ హసీనా వాజిద్. ఆమె భర్త ఎంఏ వాజిద్ మియా న్యూక్లియర్ సైంటిస్ట్గా పనిచేశారు. 2009లో అనారోగ్యంతో మరణించారు. హసీనాకు ప్రస్తుతం కుమారుడు వాజిద్ జాయ్, కూతురు సైమా వాజిద్ ఉన్నారు. ఆమె కుమారుడు సజీబ్ వాజిద్ వ్యాపార, రాజకీయ రంగాల్లో ఉన్నారు. ఇప్పటివరకు బంగ్లాదేశ్ ప్రధానికి ఐటీ సలహాదారుగా వ్యవహరించారు. ఈ రిజర్వేషన్ల అంశం దేశంలో పెద్ద ఎత్తున అల్లర్లకు కారణమైంది. వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. దీనిపై మీరేమంటారు? అక్కడ ప్రధాని తీసుకున్న నిర్ణయం సబబు అంటారా కాదా? మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి.